మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా అప్పులమయమైనటువంటి పరిస్థితి, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం కోరుకునే కోరికలకి, చేయగలిగేటువంటి పనులకి. అయితే ఒకటి మాత్రం, అందరు నాయకులాగా నేను కూడా మీ 10 మందికి 2 నిమిషాలు బ్రహ్మాండంగా మీకు ఆనందంగా అన్ని చేస్తాం అని చెప్పొచ్చు, కానీ అది వాస్తవం కాదు. వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తప్పకుండా చెప్పాలి. రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి కంపల్సరీగా అయితే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం రాబోతోంది. అది తెలిసి ఆల్రెడీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ, పాజిటివ్ యాక్టివిటీ ఈరోజు మొదలైంది. మెల్లగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత 1-2 సంవత్సరాల్లో తప్పకుండా వీటిల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు, తక్కువ ఖర్చు అయ్యేవి ప్రయారిటైజ్ చేసుకొని 1 by 1 చేయడానికి నేను, మనోహర్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం.